మార్పు. ఇది లోకానికి కాలమిచ్చిన తీర్పు. ఏ రాజైనా సరే ఎప్పుడూ రాజుగానే ఉండిపోడు. ఎంతటి ధనికుడైనా ఎల్లప్పుడూ ధనికుడుగానే ఉండబోడు. మన కళ్ల ముందే సూర్యుడు వెళ్ళగానే చంద్రుడు వచ్చేస్తాడు. ఏదైనా ఒకటి నాశనమైంది అంటే అక్కడ కొత్తది పుడుతుంది. ఈరోజు అపవిత్రం అనుకున్న ప్రదేశంలోనే రేపు పవిత్రమైన గుడి కట్టచ్చు. ఇది శాశ్వతంగా ఉండిపోతాం. ఈ సృష్టిలో ఒంటరివాడంటూ ఎవ్వరూ ఉండరు. చూసేటప్పుడు ఆకాశం, అడుగు వేసేటప్పుడు నేల, గొంతు తడిపేటప్పుడు నీరు, శ్వాస పీల్చేటప్పుడు గాలి, చివరికి చితి మీద పడుకున్నప్పుడు నిప్పు. నువ్వు సరిగ్గా గమనిస్తే ఈ ప్రకృతి ఎప్పుడూ నిన్ను ఒంటరివాడనుకోలే. నిన్ను నమ్మలేని మనుషులకి, నువ్వేంటో తెలియని మనుషులకి నువ్వేంటో చెప్పడమే వేస్ట్. ఎవరు ఏదన్నా అనుకోని అలాంటి అనుకునే మనుషులకి నువ్వు దూరంగా ఉండంతే.